ఇరాన్ చావు దెబ్బ తినడం ఖాయం. వాస్తవంగా ఈ మధ్య కాలంలో ఇరాను శుద్ధి చేసిన యురేనియం 60% ఉంది అని తేలింది. అంటే 60% శుద్ధి చేసిన యురేనియం అంటే అణుబాంబు తయారీ. చైనా, రష్యాలు వాడికి సహకరిస్తున్నాయి ఇంటర్నల్గా. ఇరాన్ 50% దాటింది, 60% దగ్గరకు వస్తుంది. అంటే ఇంకొక 10% పెరిగిందంటే అది విపరీతమైనటువంటి అణుబాంబులు తయారు చేస్తుంది. దాని దగ్గర అణుబాంబులు ఉంటే ప్రపంచానికి ప్రమాదం ఏంటంటే తీవ్రవాద సంస్థల చేతికి అణుబాంబులు ఈజీగా దొరుకుతాయి. ఎవరెవరు తీవ్రవాదులు ఇది ప్రోత్సహిస్తుంది? ప్రపంచంలో ఉన్న తీవ్రవాదులన్నిటి ప్రోత్సహిస్తుంది. ఎస్పెషల్లీ ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నటువంటి హమాస్ కావచ్చు, హెజ్బుల్లా కావచ్చు, అలాగే హౌతీ కావచ్చు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ కావచ్చు, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇరాన్ ప్రోత్సాహంతోనే ఉన్నారు. వాళ్ళ చేతికి అణుబాంబులు ఇస్తే రేపు పొద్దున్న ప్రపంచం ఏమైపోతుంది? ఇలాంటి దశలో ఇప్పుడు ఈ దాడి కారణంగా పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుందా? ఇరాన్కి సంబంధించి ఇంతకుముందు ఈ యురేనియం నిల్వలు ఉండేటటువంటి ప్లేసులు, ఆయుధ తయారీ ప్లేసులు అమెరికన్ సిఐఏ కనిపెడితేనో లేకపోతే మరి ఇంకొక సోర్సెస్లో వస్తేనో ఇజ్రాయెల్ వాళ్ళు వెళ్ళి అక్కడి నుంచి మిస్సైల్ అటాక్స్ అయ్యే చేసేవాళ్ళు, ఇంటర్నల్ అటాక్స్ జరిగాయి. ఇప్పుడు యుద్ధం ఎట్లాగూ ఇరాన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది కాబట్టి ఇజ్రాయెల్ ఈ టైంని అడ్డుపెట్టుకుని ఇరాన్లో ఉన్నటువంటి ఈ యురేనియం నిల్వలు ఉన్నటువంటి ప్రాంతాన్ని ధ్వంసం చేస్తుందా? గతంలో ఒక షిప్ యార్డ్లో చేస్తున్నారని తెలిసి షిప్ యార్డ్ మొత్తాన్ని లేపొదిలి పెట్టేసింది ఇరాన్ది. అది ఇప్పటికీ కోలుకోలేదు. తర్వాత మళ్ళీ చైనా సహాయంతో చేసుకొస్తుంది. ఇప్పుడు అట్లాంటి దాడి జరుగుతుందా అన్నటువంటిది. ఎందుకంటే దీని వెనకాల అమెరికా ఆశీస్సులు ఉంటాయి, యూరోపియన్ యూనియన్ ఆశీస్సులు ఉంటాయి, నాటో ఆశీస్సులు ఉంటాయి. పైకి ఒక పక్కన మాట్లాడుతూ ఉంటారు కానీ ఎందుకంటే కోతికి కొబ్బరికాయ ఇచ్చినట్టే జరుగుతుంది. అణుబాంబులు కనుక ఉగ్రవాదుల చేతికి చిక్కితే ఆ భయం ఉంది. అందుకని వీళ్ళందరూ పరోక్షంగా ఇజ్రాయెల్ని ప్రోత్సహిస్తారన్నటువంటి అనుమానం కూడా ఉంది. ఏం జరుగుతుంది అన్నటువంటి రాబోయేటువంటి 2-3 రోజుల్లో స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది.